గైస్ వెల్కమ్ టు క్రీచ్ చారిటీ వెంకటేష్. సిటీ ఆఫ్ డెస్టినీ అని మనం పిలుచుకునే విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొట్టమొదటి విజయం నమోదు చేస్తున్నారు. ఈ సీజన్లో ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి హోప్లెస్గా కనిపించిన టీంకి ఈ విజయం చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉండే అవకాశం ఉంది. బట్ వాళ్ళ విజయాన్ని ఓవర్ షాడో చేసినవి 2 ఇన్సిడెంట్స్. ఆ విజయం కంటే కూడా వీటికి ఎక్కువ ప్రామినెన్స్ లభించింది. దాంట్లో ఒకటి శిష్యుడు రిషబ్ పంత్ కమింగ్ బ్యాక్ టు ఫామ్. రిషబ్ పంత్ ఫస్ట్ 2 మ్యాచెస్లో ఒక మోస్తరుగా ఆడాడు, చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. కానీ ఇక్కడ ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. 159 స్ట్రైక్ రేట్తో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత మ్యాచ్ చివరిలో గురువుగారు ఎంఎస్ ధోని ఒక అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 16 బాల్స్లో 37 నాట్అవుట్, దాంట్లో 4 సిక్స్లు 3 ఫోర్లు, 231 స్ట్రైక్ రేట్. సో అది విశాఖ క్రౌడ్కి ఫుల్ పైసా వసూల్ మూమెంట్ అయింది. సో రిషబ్ పంత్ ఫామ్లోకి రావడం, ఎంఎస్ ధోని ఫస్ట్ టైం ఈ సీజన్లో మొట్టమొదటిసారి బ్యాటింగ్ చేయడం. నేను మార్నింగ్ ప్రివ్యూలో కూడా చెప్పాను, బోల్డ్ అని మీమ్స్ వస్తున్నాయి. ఏంటంటే ఎంఎస్ ధోని బ్యాటింగ్ రాడు, బ్యాటింగ్ చేయడు, ఓన్లీ డ్రెస్సింగ్ రూమ్లో అలా వార్మప్ చేస్తుంటాడు, ఇలా రకరకాలుగా మాటలు వినిపించాయి. కానీ ధోని బ్యాటింగ్కి వచ్చాడు. 17th ఓవర్లో రాప్చరస్ రెస్పాన్స్, అతనికి బ్రహ్మాండమైన స్వాగతం పలికారు వైజాగ్ క్రౌడ్. వైజాగ్తో అతనుకున్న అనుభవం ఉందో మనకి తెలియదేం కాదు. అండ్ ఈ రెస్పాండెడ్ బ్యూటిఫుల్లీ. వచ్చి రావడంతో ఫస్ట్ బాల్కి ఒక 4 కొట్టాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగింది. సో మ్యాచ్ చెన్నై ఓడిపోయినా అక్కడ చెన్నై ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే యాజ్ ఇఫ్ చెన్నైనే మ్యాచ్ గెలిచినట్టుగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. 20 runs తేడాతో చెన్నై ఓడిపోయింది యాక్చువల్లీ. బట్ స్టిల్ ఆ సెలబ్రేషన్ చూస్తే అది చెన్నై గెలిచిందేమో అనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ టోటల్లీ అవుట్ నెంబర్. ఎక్కడ చూసినా ఒక పసుపు సముద్రం. మీకు చెన్నైలోని చెపాక్ స్టేడియంకి వైజాగ్లోని ఏసీఏ విడిసిఏ స్టేడియంకి ఎలాంటి తేడా కనబడలేదు. ఇక్కడ కూడా అన్ని పసుపు చొక్కాలే కనిపించాయి. అంతా ధోని సపోర్టర్సే కనిపించారు. ఢిల్లీ క్యాపిటల్స్కి సపోజ్ టు బి ది హోమ్ గ్రౌండ్, సెకండ్ హోమ్, కానీ చెన్నైకి అది సెకండ్ హోమ్ అయిపోయింది. సో ధోని ఫ్యాక్టర్ అంతా, ధోని ఎఫెక్ట్ అంతగా అక్కడ పనిచేసింది. బట్ రిషబ్ పంత్ టీం మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఎందుకంటే అంత క్రౌడ్ పూర్తిగా సిఎస్కేకి సపోర్ట్ చేసినా కూడా రిషబ్ పంత్ టీం చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఎక్సెప్ట్ ఆర్సీబీ మ్యాచ్ మినహాయిస్తే 13 మ్యాచ్ల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు హోమ్ టీమ్సే గెలవడం అనేది, సెకండ్ హోమా ఫస్ట్ హోమా మొత్తం మీద గెలవడం అనేది ఆ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది ఎక్సెప్ట్ 1. అండ్ రిషబ్ పంత్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఇంటెంట్ చాలా నచ్చింది నాకు. టాస్ గెలిచినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు రిషబ్ పంత్. ఎందుకంటే వాళ్ళ పిచ్ను కూడా ప్రాపర్గా వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఏమన్నా రిషబ్ పంత్ ఏమన్నా ఈజ్ అ వెరీ గుడ్ పిచ్, మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాము. మామూలుగా డ్యూ ఫ్యాక్టర్ అది ఇది చేజింగ్ బాగుంటుంది. జనరల్ నామ్ ఏంటంటే T20 క్రికెట్లో విచ్ ఎవర్ టీమ్ విన్స్ ద టాస్ దే విల్ ప్రిఫర్ టు బౌల్ ఫస్ట్, చేజింగ్కి ఇష్టపడతారు. కానీ అలా కాదు, మేము బ్యాటింగ్ చేస్తాము, బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ బోర్డు మీద పెడతామని ఆ పట్టుదల కనిపించింది, ఆ డిటర్మినేషన్ కనిపించింది ఆ టీంలో. అదే ఇంటెంట్తో వాళ్ళు బ్యాటింగ్ కూడా చేశారు. టీంలో కూడా మార్పులు చేసి పృథ్వీ షాని తీసుకొచ్చారు. ఫస్ట్ 2 మ్యాచెస్ ఎందుకు కూర్చోబెట్టారో అర్థం కాలేదు. సో ఇమీడియట్గా రిజల్ట్ కనిపించింది. పృథ్వీ షా అండ్ వార్నర్ కలిసి 93 runs యాడ్ చేశారు 9.3 ఓవర్స్లో. సో అక్కడ వాళ్ళకి ఆ మొమెంటం లభించింది. వాళ్ళిద్దరి ఆ కాంబినేషన్ మళ్ళీ అక్కడ మనకి రెస్టోర్ చేయడం అనేది చాలా వరకు ఉపయోగపడింది. అఫ్కోర్స్ వార్నర్ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్. పృథ్వీ షా కొంత టైం తీసుకున్నాడు, ఎందుకంటే అతను 2 మ్యాచ్ల తర్వాత అతనికి అవకాశం వచ్చింది. కానీ ఒకసారి అతను ఒక నో బాల్తో ఒక బౌండరీ వచ్చింది, ఆ తర్వాత ఇంకో 2 బౌండరీలు కొట్టాడు. అక్కడి నుంచి అతను కూడా అందుకున్నాడు. సో వాళ్ళిద్దరు కలిసి 93 runs యాడ్ చేయడంతో మళ్ళీ ఒక్కసారి మ్యాచ్ మలుపు తిరిగింది. యాక్చువల్లీ దట్ పార్ట్నర్షిప్ వాజ్ బ్రోకెన్ బై ఎ వండర్ఫుల్ క్యాచ్, ప్రాబ్లీ ది క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ సో ఫార్. ఎందుకంటే వార్నర్ ఒక రివర్స్ ర్యాంప్ ట్రై చేస్తే అక్కడ షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న మతీషా పతిరానా, షార్ట్ ఫైన్ లెగ్ కాదు, షార్ట్ థర్డ్ మ్యాన్ యాక్చువల్లీ, షార్ట్ ఫైన్ లెగ్ అనిపించింది ఎందుకంటే రివర్స్ ర్యాంప్ కదా. మతీషా పతిరానా గాల్లోకి ఎగిరి వన్ హ్యాండెడ్గా క్యాచ్ అందుకున్నాడు. ఇట్ వాస్ ట్రిమెండస్ క్యాచ్ అది. ఆ క్యాచ్తో ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత జడేజా గాట్ రిడ్ ఆఫ్ పృథ్వీ షా.
సో అక్కడ కొంత బ్రేక్స్ పడినట్టుగా అనిపించింది. అండ్ మిచెల్ మార్ష్ ఆల్సో లుక్ గుడ్. బట్ మతీషా పతిరానా ది బౌలర్, ఫీల్డర్తో అతను ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ చేశాం, కానీ యాజ్ ఎ బౌలర్ ఈ ఆల్సో పర్ఫార్మ్డ్ బ్యూటిఫుల్లీ. అతను వచ్చి 2 అద్భుతమైన యార్కర్స్ చేశాడు. సియరింగ్ పేస్, ఒకటి 150, ఒకటి 144 ఎంతో. సో ఆ యార్కర్తో మిచెల్ మార్ష్ని క్లీన్ బౌల్డ్ చేశారు. ఇన్ స్వింగింగ్ యార్కర్. అండ్ ఈ ఫాలోడ్ అనదర్ డెలివరీ అండ్ గాట్ రిడ్ ఆఫ్ ట్రిస్టన్ స్టబ్స్ ఆల్సో ఫర్ డక్. సో దాంతో మా మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయిందేమో అనిపించింది. రిషబ్ పంత్ కొంచెం స్లోగా స్టార్ట్ చేశాడు, కానీ మెల్లమెల్లగా అతను కాన్ఫిడెన్స్ పుంజుకున్నాడు. మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ పుంజుకుని తన పాత రిషబ్ పంత్ మనకు కనిపించాడు. అతని ఫ్లిక్ షాట్స్ కానీ, అతని సింగిల్ హ్యాండ్ సిక్సర్ కానీ అవన్నీ వచ్చాయి మనకి. రిషబ్ పంత్ టోటల్ ప్యాకేజ్ చూపించాడు సెకండ్ హాఫ్ ఆఫ్ హిస్ ఇన్నింగ్స్లో. అది చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ బికాజ్ రిషబ్ పంత్ ఫామ్లోకి రావడం ఢిల్లీ క్యాపిటల్స్ కానీ కాదు, ఇండియన్ క్రికెట్ చాలా ముఖ్యం. మళ్ళీ ఇయర్ ఎండింగ్లో మనకి మళ్ళీ బీజేటీ, మనం ఆస్ట్రేలియా వెళ్ళి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నాం. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్. దాంట్లో వీ నీడ్ రిషబ్ పంత్ ఎట్ ఫుల్ ఫామ్, బ్యాక్ విత్ ఫుల్ ఫామ్, ఫుల్ ఫిట్నెస్ అండ్ ఫుల్ ఫామ్. సో ఆ లెక్కలో తీసుకుంటే రిషబ్ పంత్ మళ్ళీ ఫామ్లోకి రావడం చాలా చాలా ఎమోషనల్ మూమెంట్ మనందరికీ కూడా. సో రిషబ్ పంత్ ఫామ్లోకి వచ్చాడు. దానివల్ల వాళ్ళకి రిషబ్ పంత్ తర్వాత లాస్ట్లో అవుట్ అయ్యాడు. మళ్ళీ పతిరానా గాట్ ఈస్ థర్డ్ వికెట్ గోయింగ్ ఫర్ అనదర్ బిగ్ షాట్. బట్ దే గాట్ ఎనఫ్ రన్స్ ఆన్ ద బోర్డ్. 191 రన్స్ వచ్చేవాళ్ళు. ఆ 191 రన్స్తో దే లుక్డ్ ఇన్ గుడ్ పొజిషన్. అండ్ బౌలింగ్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. ఖలీల్ అహ్మద్ ఈ సీజన్లో బాగా చేస్తున్నాడు బౌలింగ్. ఫస్ట్ 2 మ్యాచ్లో బాగానే చేశాడు బౌలింగ్. ఇక్కడ మాత్రం హెల్ప్ఫుల్ కండిషన్స్ కనిపించాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇట్ వాస్ గుడ్ ఫర్ బ్యాటింగ్. సెకండ్ ఇన్నింగ్స్లో అండర్ లైట్స్ బాల్ వాస్ మూవింగ్ ఎ బిట్. బాల్ స్టార్టెడ్ మూవింగ్ ఎ బిట్. సో ఆ మూమెంట్ని చక్కగా యూజ్ చేస్తున్నాడు. ఫస్ట్ 3 ఓవర్స్లో జస్ట్ 9 రన్స్ ఇచ్చాడు. ఓపెనర్స్ ఇద్దరిని వెనక్కి పంపించాడు. రుతురాజ్ వన్స్ అగైన్ అతనికి కొంత వీక్నెస్ ఉంది అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. ఈ పోక్స్ అండ్ డెలివరీస్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. అతను అవుట్ అయ్యాడు ఫస్ట్. తర్వాత రచిన్ రవీంద్ర కూడా అవుట్ అయ్యాడు. సో చెన్నై యూజువలీ వెరీ గుడ్ ఇన్ ద పవర్ ప్లే. ది గాట్ జస్ట్ ఐ థింక్ 32 రన్స్ ద పవర్ ప్లే అండ్ లాస్ట్ బోత్ ఓపెనర్స్. సో అక్కడే వాళ్ళది తడబడిపోయింది చేజ్ మొత్తం. సో ఓపెనర్స్ ఇద్దరిని అవుట్ చేసి అవుట్ స్టాండింగ్ స్పెల్. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. చాలా అవుట్ స్టాండింగ్ స్పెల్ అది. తర్వాత ఈ కేమ్ బ్యాక్ అండ్ ఆల్సో బౌల్డ్ 1 more గుడ్ ఓవర్. కొన్ని వైడ్ లేసిన బౌండరీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. సో ఫిగర్స్ వెరీ వెరీ రెస్పెక్టబుల్. ఐ థింక్ 4 overs 21 runs 2 wickets. ఇషాంత్ శర్మ కూడా బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. ఈ ఆల్సో బౌల్డ్ వెల్ స్టార్టింగ్లో. సో ఢిల్లీ బౌలింగ్లో దెర్ వాజ్ లాట్ ఆఫ్ పర్పస్. చాలా చాలా పర్పస్ కనిపించింది. అండ్ దే రిజర్వ్డ్ నోకియా అండ్ ముఖేష్ ఫర్ ద బ్యాక్ ఎండ్. ముఖేష్ అయితే మరీ లేట్గా వచ్చాడు బౌలింగ్, కానీ వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా బౌలింగ్ వేశారు. నోకియా వెంట్ ఫర్ 25 runs ఇన్ ద లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ రియాన్ పరాగ్, కానీ ఇక్కడ అతను టైట్ బౌలింగ్ వేశాడు. కోర్స్ లాస్ట్ ఓవర్లో మళ్ళీ అతని మీద ధోని విరుచుకుపడ్డాడు. బట్ బిఫోర్ దట్ 20th over ఈ బౌల్డ్ వెరీ వెల్. అండ్ ముఖేష్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ముఖేష్ చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో మనకేంటంటే ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిన తర్వాత దెర్ వాజ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రహానే అండ్ డెరిల్ మిచెల్. కానీ ఆ పార్ట్నర్షిప్ని ముఖేష్ బ్రేక్ చేశాడు. తర్వాత మరో 2 వికెట్లు తీశాడు. సో ముఖేష్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అట్ ది బ్యాక్ ఎండ్. స్టార్టింగ్లో ఖలీల్, ఎండింగ్లో ముఖేష్. ఇద్దరు ఇండియన్ బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. మనం చెప్పుకుంటున్నాం కదా, ఇండియన్ బౌలర్స్ ఇండియన్ బ్యాటర్స్ రాణిస్తున్నారు ఈసారి. ఐపీఎల్లో ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ ఆర్ డూయింగ్ వెల్. సో అది మనకి చాలా సంతోషం కలిగిస్తున్న విషయం. సో పృథ్వీ షా ఇస్ బ్యాక్ ఇన్ ఫామ్ అండ్ ఖలీల్ అండ్ ముఖేష్ డిడ్ రియలీ వెల్. ముఖేష్ షోడ్ హిజ్ టాలెంట్ యాజ్ ఎ డెత్ బౌలర్గా చాలా చక్కటి బౌలింగ్ అతను వేయడం మనం చూసాం. సో దానివల్ల ఢిల్లీ క్యాపిటల్స్ 20 runs తేడాతో గెలిచింది మ్యాచ్. శివం దూబే ఎవరు కూడా, రహానే ప్లేడ్ గుడ్ ఇన్నింగ్స్. రహానే అండ్ మిచెల్ హ్యాడ్ ఏ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్, 67 runs ఎంత యాడ్ చేశారు. బట్ తర్వాత దెర్ వాజ్ నథింగ్. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఆస్కింగ్ రేట్ బాగా పెరిగిపోయింది. సో వాళ్ళకి పవర్ ప్లేలో ఎప్పుడైతే దే మేనేజ్ జస్ట్ 32 runs. ఎందుకంటే అక్కడ 60 runs రావాలి పవర్ ప్లేలో. వెన్ యూఆర్ చేసింగ్ ఏ నియర్ 200 score, మీకు పవర్ ప్లేలో మీకు కనీసం 10 runs per over రావాలి. కానీ పవర్ ప్లేలో ఎప్పుడైతే మీరు ఆ రన్స్ చేయలేకపోయారో థ్యాంక్స్ టు ఖలీల్, అక్కడే వాళ్ళ చేజ్ అనేది చాలా వరకు వెనకబడింది. సో
విపరీతంగా రన్ రేట్ పెరిగిపోయింది. చివరికి ధోని వచ్చేసరి 17th ఓవర్లో ఇట్ వాజ్ ఎ హోప్లెస్ సిచ్యుయేషన్ యాక్చువల్లీ. కానీ ధోని వచ్చి రావడంతోనే ఆ కొట్టి ముఖ్యంగా కవర్స్ మించి ఒక అద్భుతమైన 6 కొట్టాడు. దట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. దట్ వాజ్ ఆఫ్ ఖలీల్ యాక్చువల్లీ. సో ధోని పాత వింటేజ్ ధోనిని మళ్ళీ చూసాం. సో వైజాగ్లో ఎక్కడైతే అతని ఆ జులపాల ధోని తన కెరియర్ ప్రారంభించాడో మళ్ళీ అక్కడే అతని నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ చూసాం ఫర్ ఎ షార్ట్ వైల్. మీరు అనొచ్చు మ్యాచ్లో అక్కడ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కదా, వాట్ ఎవర్, బట్ టు ప్లే దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ అట్ దట్ ఏజ్ వితౌట్ ప్లేయింగ్ ఫ్రమ్ ఐపీఎల్ టు ఐపీఎల్, మధ్యలో ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు కదా. లాస్ట్ ఐపీఎల్ ఫైనల్ తర్వాత మళ్ళీ ఇప్పుడే అతను బ్యాటింగ్ రావడం. ఆ ఐపీఎల్ ఫైనల్లో ఐ థింక్ గాట్ అవుట్ వితౌట్ స్కోరింగ్. సో అంత లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చి ప్రాక్టీసింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ ప్లేయింగ్ ఇన్ ద మ్యాచ్, యాక్చువల్ మ్యాచ్ ఇస్ డిఫరెంట్. దాంట్లో వచ్చి 16 బాల్స్లో 37 రన్స్ కొట్టి నాట్అవుట్కి నిలవడం, లాస్ట్ ఓవర్లో 2 6లు 2 4లు కొట్టడం. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ బై ధోని. సో వైజాగ్ క్రౌడ్ వర్ వెరీ వెరీ లక్కీ. ఎందుకంటే రిషబ్ పంత్ ఫామ్లోకి రావడం చూశారు వాళ్ళు. ధోని నుంచి కూడా ధోని కోసం ఎవరైతే వాళ్ళు దెర్ వాజ్ లాట్ ఆఫ్ క్లామర్ ఫర్ టికెట్స్. వైజాగ్ మ్యాచ్ గురించి నన్ను ఎక్కడి నుంచి అడుగుతున్నారు టికెట్, చాలామంది ఇక్కడ అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ సిఎస్కే మ్యాచ్ మీద గురించి కూడా నాకు ఓల్డ్ అన్ని రిక్వెస్ట్లు వస్తాయి. మీ దగ్గర ఎవరైనా ఉంటే టికెట్లు ఇవ్వండి మన మిత్రులు. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ అగైన్, బట్ చాలామంది మిత్రులు అడుగుతున్నారు మన సార్ మాకు 2 టికెట్లు కావాలి, లేకపోతే 4 టికెట్లు ఇప్పించండి, దూరం నుంచి వేరే దగ్గర నుంచి వచ్చి చూస్తామని చెప్పి. చెన్నై నుంచి శాలం విలియమ్స్ అయితే అతని మిత్రుడు, ఇట్ సీమ్స్ ఈజ్ ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అండ్ విలియమ్స్ ఈజ్ ఏ సిఎస్కే ఫ్యాన్. సో అతనితో కలిసి నేను మ్యాచ్ చూడాలి, నాకు టికెట్లు కావాలి, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి, మనం విల్ స్పేర్ సమ్ టికెట్స్ ఫర్ అవర్ ఫ్రెండ్స్. సో ఆ బ్రహ్మాండమైన డిమాండ్ క్రియేట్ అయింది. ఇక్కడ హైదరాబాద్లో కూడా ధోనికి విపరీతమైన రెస్పాన్స్, విపరీతమైన వెల్కమ్ ఉంటుంది. సో ఆ ధోని ఫ్యాక్టర్, బికాస్ దిస్ ఈజ్ సపోజ్ టు బీ హిస్ లాస్ట్ సీజన్ కాబట్టి అది చెన్నై బయట బ్రహ్మాండంగా పనిచేస్తున్న దానికి మనకి వైజాగ్లో ఒక ఇండికేషన్ కనిపించింది. సో వైజాగ్ వాజ్ ఫుల్ ఆఫ్ yellow షర్ట్స్. హైదరాబాద్ మైట్ నాట్ బి అన్ ఎక్సెప్షన్. ఎందుకంటే మొన్న మ్యాచ్లో కూడా చూశాను నేను ఆరెంజ్ షర్ట్స్తో పాటు ముంబై షర్ట్స్ కూడా చాలా కనిపించినాయి. అలాగే చెన్నై ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా మనకి yellow షర్ట్స్ మైట్ అవుట్ నంబర్ ఆరెంజ్ షర్ట్స్ ఏమో అని అనిపిస్తుంది. సో అలాంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంది. సో చాలా ఎమోషనల్ మ్యాచ్ ఇది వైజాగ్లో జరిగిన మ్యాచ్ ఫర్ 2 reasons. ది కమింగ్ బ్యాక్ టు ఫార్మ్ ఆఫ్ రిషబ్ పంత్ అండ్ ది స్వాన్ సాంగ్ ఆఫ్ ధోని. స్వాన్ సాంగ్ కాదు మనకు తెలియదు, డెఫినెట్లీ ఎస్ ఆర్ డెఫినెట్లీ నో, నో బడీ నోస్ కదా.